హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ అండ్ గుడ్లు కర్రీ ఎలా చేయాలో చెప్తాను. గుడ్లు, చికెను, ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టండి. 2 ఉల్లిపాయలు తీసుకొని మిక్సీలో ఆడి పక్కనైతే పెట్టండి. కొత్తిమీర, గరం మసాలా కూడా తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి గుడ్లు వేగనివ్వండి. గుడ్లు వేగిన తర్వాత తీసి అదే ఆయిల్లో ఉల్లిపాయలు కూడా వేగనివ్వండి. అందులో కొంచెం ఉప్పు వేయండి, త్వరగా వేగుతాయి. కొంచెం వేగిన తర్వాత చికెన్ కూడా వేసేయండి. అది వేగే వరకు కొంచెం సేపు వెయిట్ చేయండి. అది కొంచెం వేగిన తర్వాత కారం అయితే వేయండి. కారం పట్టిన తర్వాత మనం ఉల్లిపాయ పక్కన పెట్టాం కదండి మిక్సీ పట్టి, అది కూడా వేయండి. గరం మసాలా కూడా యాడ్ చేసేయండి. అది అడగపట్టకుండా కొంచెం వాటర్ కూడా వేయండి. ముక్క కూడా ఉడుకుతుంది. కొంచెం వాటర్ వేసిన తర్వాత ఎగ్స్ కూడా వేసేయండి. ఎగ్స్ వేసిన తర్వాత కర్రీ దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వండి. దగ్గరికి వచ్చాక అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. అంతేనండి. ఎంతసేపు అయితే వీడియో చూసారు కదా, లైక్ చేసేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి.